డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్ ని సీజ్ చేశారు. రాజకీయ నేత కుమారుడు వివేకానందతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాడిసన్ హోటల్లో అర్ధరాత్రి విందుని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ వీళ్లు కొకైన్ సేవించినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. వివేకానందతో పాటు ఇతని స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీకెండ్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తుండగా పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. డ్రగ్స్ పార్టీలో ఎంతమంది పాల్గొన్నారు అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. డ్రగ్స్ సప్లై చేసిన వారిపై ఆరా తీస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రోజా, రాడిసన్ హోటల్లో వివేకానందతో పాటు ఇద్దరు స్నేహితులు కలిసి 3 రోజులుగా డ్రగ్ పార్టీ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే నిన్న ఎస్ఓటీ పోలీసులతో పాటు గచ్చిబౌలి పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అక్కడ కొకైన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు పెద్ద మొత్తంలో. మరి వివేకానందకు ఎక్కడి నుంచి కొకైన్ వచ్చింది, ఆ పట్టుబడ్డటువంటి ఇద్దరు స్నేహితులు ఏమైనా తీసుకొచ్చారా, లేకపోతే వివేకానంద తీసుకొచ్చి, ఎందుకంటే రాడిసన్ హోటల్ కూడా తనదే అని తెలుస్తుంది, మరి తన హోటల్లోనే తన స్నేహితులను పిలిచి డ్రగ్ పార్టీ ఇస్తున్నాడు అనే విషయాలు కూపిలాగుతున్నారు పోలీసులు. ముఖ్యంగా వివేకానందతో పాటు ఇద్దరు స్నేహితులను పట్టుకున్నారు. అయితే నిన్న ఉన్నటువంటి స్నేహితులు ఇద్దరు ఉండగా మరి 3 రోజుల నుంచి పార్టీ నిర్వహిస్తుంటే మిగతా ఇంకెవరైనా స్నేహితులు ఉన్నారా, లేకపోతే ఒక 3 రోజులుగా ఎవరెవరిని పిలిచి అక్కడ డ్రగ్ పార్టీ నిర్వహిస్తున్నారు అనే అంశాలు కూడా పోలీసులు ఇంకా కూపిలాగుతూ ఉన్నారు. ముఖ్యంగా అటు వివేకానంద ప్రొఫైల్ను కూడా చెక్ చేస్తే చాలా మంది సినీ సెలబ్రిటీలతో ఉన్నటువంటి ఫొటోస్ కూడా ఉన్నాయి. వాళ్ళు వియత్నాం, థాయిలాండ్ కూడా వెళ్లి కొన్ని పార్టీలు నిర్వహించుకున్నటువంటి ఫోటోలు కూడా అక్కడ పెట్టారు. అంటే సినీ సెలబ్రిటీస్ నుంచి డ్రగ్స్ ఏమైనా అందుతున్నాయా, లేకపోతే సినీ సెలబ్రిటీస్ కి డ్రగ్స్ అందిస్తున్నటువంటి ముఠానే ఈ వివేకానంద అండ్ వివేకానంద గ్యాంగ్ కు డ్రగ్స్ ఏమైనా ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితమే గచ్చిబౌలి పిఎస్ లో ఇద్దరు మహిళల్ని కూడా పట్టుకున్నారు. డ్రగ్ పెడ్లర్లను కూడా గుర్తించి పట్టుకున్నారు. ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి లేడీ గచ్చిబౌలిలో ఉన్నటువంటి కొంతమందికి డ్రగ్స్ విక్రయిస్తుండగా కూడా పట్టుకున్నారు. అంటే ఆ ముఠాతో ఏమైనా సంబంధం ఉందా, ఆ ముఠా నుంచి వీళ్ళు ఏమైనా కొనుగోలు చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వివేకానందతో పాటు పట్టుబడ్డటువంటి ఇద్దరు స్నేహితులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. ముఖ్యంగా వీళ్ళకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్ని రోజులుగా పార్టీ నిర్వహిస్తున్నారు అనే విషయాలైతే పోలీసులు ఇంకా తెలుసుకుంటున్నారు, విచారిస్తున్నారు. మరి రాడిసన్ హోటల్లో 3 రోజులుగా అయితే పార్టీ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి అక్కడ ఉన్నటువంటి వివేకానంద ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడుగా, ప్రముఖ రాజకీయ నేత కుమారుడు వివేకానంద కూడా కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్తో పాటు కొన్ని మాల్స్కు ఎండీగా కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మరి ఇతనితో పాటు ఎవరెవరు పార్టీలో పాల్గొన్నారు, లేకపోతే సినీ సెలబ్రిటీస్తో ఉన్నటువంటి సంబంధం ఏంటి, వాళ్ళ నుంచి డ్రగ్స్ అందుతోందా, లేకపోతే ఈ ముఠా నుంచి ఏమైనా డ్రగ్స్ వెళ్తోందా, అసలు ఈ పార్టీలో ఎవరైనా సెలబ్రిటీలు ఇంకా పాల్గొన్నారనే విషయాలైతే క్లారిటీ రావాల్సి ఉంది రోజా. రైట్.